विहवेश्वस्तु वयं वेन्द्राणास्तनुवं बुधेम महकिन्नवन्तां प्रतिशश्चरस्रस्वयाध्यक्षेण मृतनाजयेम मम देवा विहवेशन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुर्वोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवाद्रविणमायदन्तां मय्याशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारामरिषन्तभूतिः
जय त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदे पुरुषः पादोस्येह भवात् पुनः ततो विश्वं चक्रामत् शासनानशनेः तस्मात् विराडजायत विराडो देश में महातपस्वी महाहितपक्षी जगद्गुरु श्री मौन स्वामी वाले भारत को नमस्कृत प्रस्तुत विज्ञान परमात्मा परंपरा जगद्गुरु श्री सिद्धेश्वर वाले महास्वामी वाले भारत को नमस्कृत उत्तराधिकारी परमात्मा परंपरा श्री सतीश्वरावती स्वामी वारी भारत नमस्कृत श्री स्वामीनाथ भारत नमस्कृत श्री वाराणसी केवल भारत नमस्कृत श्री आंजनेय स्वामी भारत नमस्कृत विशेष भक्तुలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గత 2 సంవత్సరాలుగా పెద్దలు రామకృష్ణ గారు లక్ష్మణరావు గారు శ్రీ గారు రాములు గారు మిగతా అందరూ సభ్యులందరూ కూడా స్వామివారు హైదరాబాద్ చదువుకున్నాం అలాగే రావాలని అందరూ ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూసిన రోజు ప్రధాని కూర్చున్నాం. శ్రీ స్వామివారు పూర్వాశ్రమంలో డాక్టర్ వృత్తిలో ఉండి డాక్టర్ వృత్తికి వదులుకొని హిమాలయాల్లో సాధన చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప పీఠానికి ఉత్తరాధికారిగా ప్రకాశం మోసం చేసిన తర్వాత హైదరాబాద్ విధంగా వందల దృష్టి ఈ ప్రాంతవాసుల దృష్టి గత 3 రోజులుగా వివిధ దేవాలయాలు వెళ్తున్నాం. భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మనకు కూడా స్వామివారు 2 నెలల ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు ఉన్నాయి. అప్పుడు తప్పకుండా స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమం, పూజ కార్యక్రమం, హోమ కార్యక్రమం వారి ఆలయాలు తప్పకుండా ప్రార్థిస్తూ మరి
అందులో సృష్టిలో ప్రతి జీవికి ప్రతి మానవుడికి సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఏకైక కోరుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ మన మనసు కూడా సుఖంగా అనుభవించాలి, సంతోషంగా ఉండాలి అనే కోరికతోనే మనం అందరం ఉంటాము. దానికోసమే కనిపిస్తుంటాం. కాకపోతే ఏమిటి అంటే ఆ సుఖాలు సంతోషాలు లేకపోతే ఒక ప్రశాంతమైన జీవితం కోసం మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ చేయగలము. ఆ కర్మ అంటే ఒక మనం ధన సముపార్జన కానీ లేకపోతే ఏది కర్మ చేసినా సరే అంతిమ లక్ష్యం ఏమిటంటే సంతోషం. మనం డబ్బులు సంపాదిస్తున్నాం డబ్బులు ఖర్చు పెట్టి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని చూసి మనం సంతోషిస్తాం. ఆఖరిగా మనం కోరుకునేది ఎవరైనా సంతోషానికి కాకపోతే మరి అందరికీ ఒక సంతోషం దొరుకుతున్నాయంటే అంటే అందరికీ దక్కట్లేదు. ఎందుకు అంటే మనం వీటి కోసం తాపత్రయపడుతూ ఏదైతే కర్మ చేస్తున్నామో ఆ కర్మకు అనుగుణంగా మనం పాపుణ్యాలు అనుభవించాలి. అది కొన్ని కర్మలు ధర్మగీతమే ఉంటాయి, కొన్ని కర్మలు ధర్మాధికమైనవి చేయవలసి వస్తుంది. కొన్ని సార్లు మనం కొన్ని మంచి పనులు చేయడంలోనే నలుగురు కొంతమంది మంచి పని చేస్తున్నా నలుగురికి బాధ కలిగే ఉంటుంది. ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా ఎవరో బాధపడుతుంటారు. ఇప్పుడు మనం ఒకటి అన్నదానం చేద్దాము అంటున్నాం అనుకోండి, దానికి అన్నదానం కోసం చెప్పి మనం చేసే ప్రయత్నాల్లో ఎన్నో జీవులు బాధపడుతుంటాయి. అందులో మాటల్లో పడి పడి ఎన్నో చిన్న చిన్న జీవులు బాధపడుతుంటారు. లేదు ఎంతో మంది శ్రమ పడుతుంటారు. అలాగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఏ పని చేసినా సరే దాంట్లో మంచి చెడు అని వెళ్ళిపోతుంది. అంటే మనం మంచికి మనకి సుఖాలు లభిస్తుంటాయి. మంచి కర్మ చేస్తే చెడు కర్మ చేస్తే దుఃఖాలు లభిస్తుంటాయి. దాన్ని మరి సుఖాలే కోరుకుంటాము. అది జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే ప్రతి సుఖానికి వెంటనే దుఃఖం రాత్రి పగలు ఎలాగో ఉంటున్నాయి. దుఃఖం కూడా ఉంటుంది. మరి అలాంటి సమయంలో మనం ఎలా ఏం చేయాలండి అంటే అందుకనే మనకి మన శాస్త్రం మగకారాల గురించి మనం కొన్ని కర్మలు చేసినప్పుడు అందులో ఏవో ఒకటి వీటికి బాధ కలిగించే దేవుడికి బాధ కలిగించే తప్పదు. అయితే ప్రతి ఒక్కరిని సంతోషపడతాం కాబట్టి మనకి ఒక కర్మ చేస్తే ఎంతో కొంతలో పాపకర్మలు కూడా ఒక కర్మ చేస్తామంటే అందులో కొన్ని పాపకర్మలు కూడా ఒప్పుకుంటాయి. నేను అందుకు చేయగలరా నేను వాళ్ళన్నింటినీ ఆ పాపం లేకుండా ఉండాలంటే మాకు ముక్తి సుఖాలే కావాలి అంటే అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే భగవతార్పణ చేయండి. ఏదైనా కర్మ చేస్తే అంటే ఏమైనా మనం పని చేస్తున్నప్పుడు భగవంతుడికి తీసుకొచ్చి ఈ కోసమే చేస్తున్నాము ఒక ఆత్మాత్మతో చేస్తున్నాము అనుకోండి. అందులో మనకి ఆ కర్మలు భగవంతుడు తీసేస్తారు. లేదు మనం నిత్య కర్మలో ఇప్పుడు ఏదో కర్మలో ఉంటాము, ఏదో ఉద్యోగాలు వీటిలో ఉంటాం. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎంతో కొంత సమయం తీసి రోజులో భగవత ఆరాధన చేస్తున్నాం. మన ఇష్ట దైవానికి పూజ చేస్తున్నాం. ఏవో ఒక దైవం కళ్యాణాలు చేస్తున్నాం. గుడిలో వచ్చి సేవ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల భగవత్ అనుగ్రహం కలిగి భగవంతుడు మన చరిత్రని చిన్న అంటే ఏమో అనుభవించాల్సింది ఎక్కువ అయినప్పుడు చాలా చిన్న కర్మలు దానికి దర్శించారు. అందుకనే మన రాష్ట్రం మన ఆచారాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే నిత్యం భగవంతుని ఈ ఇళ్లలో ఆరాధించుకోవాలి అని చెప్పడానికి రాస్తున్నది. మనం చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుని అర్పణ చేస్తూ ఉన్నాం అనుకోండి. అప్పుడు దాంట్లో మనకి పెద్దగా కనబడతాం. మనం రోజులు మన భోజనం చేస్తున్నాం. భోజనం
కొద్దిగా భగవంతుడికి నైవేద్యం పెట్టి అది మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఆ భోజనం తయారైన తర్వాత మనం ఏది పాపాలనుకున్నా అవి మనం ఇచ్చారు అలా ఉన్నాయి. ఎందుకంటే మొదటి భగవంతుడు పెట్టుకుంటున్నాం కదా. అంటే అందులో ఇంకొకటి కూడా ఉంది. మనం రోజంతట్లో ఎంత బిజీగా ఉన్నా ఒక 5-10 నిమిషాలు అయితే ఖచ్చితంగా మనం కేటాయించగలుగుతాం. అంటే మన గృహాల్లో ఇప్పుడు మనం ఏదో ఒక భవనాలకి ప్రధానంగా పెట్టుకునే రోజులు ఇప్పుడు మనకు వచ్చినంతట్లో ఎంతో పూజ చేసి భగవంతుడిని ఆరాధిస్తున్నాం అనుకోండి. ఆ భగవంతుడు మనం ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెంటనే కష్టం లేదు. ఎందుకంటే మీకు అంత ప్రదర్శించుకుంటారు మా అందరూ ప్రదర్శన చేసినప్పుడు. కానీ మీరు రోజు చేసే పూజలు ఏవైతే ఉంటాయో చదువులు చేసుకోగలని మీకు అవన్నీ ఏదో మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు దాచుకుంటున్నట్టు అవన్నీ భగవంతుడు డిపాజిట్ చేసుకుంటున్నాడు అన్నమాట. మనం ఒక్కసారి భగవద్నామ స్మరణ చేసినా అది జరుగుతా పోదు. ఒక్క మాల జపమాల పెట్టినా అది జరుగుతా పోదు. అది మనతో పాటు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. డబ్బులు అవన్నీ జన్మ మారితే పోవచ్చేమో కానీ మనం చేసుకున్న ఆధ్యాత్మిక సాధన భగవద్నామ ఎప్పుడూ ఎక్కుంటూనే ఉంటుంది. ఆ భగవద్నామం ఏదైతే ఉన్నదో అదే మీరు రోజు చేసే రోజులు మీకు కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుని ప్రార్థించిన వెంటనే కష్టం తీరు. మనం అనుకుంటారు వెంటనే భగవంతుని ప్రార్థించిన దర్శనం చేసుకుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, వెంటనే వాళ్ళ మొక్కుగా జరిగిపోతుంది. కొంతమంది ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా ఎందుకంటే కర్మ బలీయంగా ఉండాలనుకోండి. మనం అంత బలీయంగా మన సాధన కూడా చేయగలగాలి. ఒకేసారి కూర్చొని మనం రోజుకి 10 గంటలు సాధన చేయడం కాబట్టి రోజు మన నిత్యానుష్ఠానంలో భగవంతుడికి ఎంతో 10 నిమిషాలు అవుతాయో మనం భగవంతుడి కోసం వెచ్చించడం అనేది దేవుడు వీళ్ళలో అంటే మన దగ్గరలో ఉన్న దేవాలయానికి రోజు వెళ్ళగలిగితే రోజు ఏమన్నా మీరు వస్తారు భగవంతుడిని మనం అక్కడ పూజలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పూజలు చేసుకుంటారు. మీరు వీక్షిస్తారు పూజలు, హోమాలు జరుగుతుంటాయి, దేవాలు జరుగుతుంటాయి, అవన్నీ చూస్తూ ఉంటారు. చూడటం కూడా మీకు ఆ పుణ్యంలో మీకు కొంత లాభం. తర్వాత భగవద్ధారణ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా దేవాలయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక దైవ కార్యం మంచి కార్యంలో సేవ చేస్తే ఆ పుణ్యం వస్తుంది. అవన్నీ ఏమిటంటే మనకి ఉత్తరోత్తర ఎటువంటి కష్టాలు లేకుండా మనం చేసిన మంచి కవులన్నీ మనం కాపాడుతూ ఉంటాం. ఎన్నో జన్మలో చేసిన పాపాలు కూడా మనం భగవత్ ఆరాధనతో పోగొట్టుకోవచ్చు. మరి ఎంత పెద్ద కష్టం నుంచి వ్యక్తికాలకి అంతే కఠినంగా భగవంతుడి నుండి నియమాలు పెట్టుకుని సాధన చేస్తే తొందరగా ఆ భగవత్ ఆరాధన. అలాగే ఇప్పుడు మనం ఈ ఉన్న దేవాలయం చూస్తే ఖచ్చితంగా అమ్మవారు అలాగే అమ్మవారు ఉన్నారు. దేవతలు చాలా మందికి దేవతలు పూజించవలసినది పూజలలో మనకి ఏదైనా ఏదైనా తప్పులు జరిగితే మనకి ఆ దేవతకు పంపిస్తుంది. మనం దేవతని ఏ రూపంలో ఆరాధిస్తున్నాం, ఏ భావంతో ఆరాధిస్తున్నాం అనే దాని మీద మనకి ఆధారపడుతుంది. దేవతలే కానీ ఇప్పుడు రామకృష్ణరావు వారు కార్యక్రమాన్ని సాధించారు. దాన్ని కార్యక్రమాన్ని కాబట్టి ఆయన ప్రతిదీ ఉపాసించారు కాబట్టి కార్యక్రమాన్ని ఆయన ప్రతిదీ అన్ని అనే సాయి చూసింది అని అన్ని వ్యక్తి సమాధానం చేస్తుంటే ప్రేమలో చూస్తున్నారు కాబట్టి ఆవిడ ప్రేమ స్వరూపం అలాగే మనం దేవత ఎవరైనా సరే మనం ఏ భావంతో ఈ దేవత రక్షిస్తున్నాం పూజిస్తున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. మనకి ఈ ఇతర దేవతలు ఎందుకంటే అంత భయంకరంగా ఆయుధాలు పెట్టుకున్నారు అంటే దుష్ట సంహారం కోసం భయంకరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తే చరిత్ర చూస్తే లలిత అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు చంద్రరామవారు యుద్ధంలో లలిత అమ్మవారి సేనలో నాయకులుగా ఉన్నారు. రాక్షసులతో భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. సాత్వికంగా ఉండి మంచి చేస్తే ఊరుకుంటారు రాక్షసులు. వాళ్ళతో యుద్ధం చేయాలంటే భయంకర ఆకారంలోనే ఉంటారు. బలంతో ఆయుధంతో ఉంటేనే మనకి మరి ఈరోజు రాక్షసులు అవి శత్రువులు లేరు. మరి ఇలాంటి ఎందుకు ప్రార్థించాలి అంటే నాలో బయట కనిపించే శత్రువులు లేకపోయినా అంతరంగంగా మనలో తీసుకున్న
అధిక శక్తులు ఉన్నారు, మనలో కోపం ఉన్నది, రోగం ఉన్నది, ఇంకా మనకి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వీటి వల్లే మనం ఏదైనా కర్మ చేయాల్సి వచ్చినా, ఎవరైనా ఒక మాట అన్నా, ఎవరికైనా హాని అపదానం చేయాల్సిన ఇది వచ్చిన మనసే ప్రేరేపిస్తుంది. ఆ మనసుని నిగ్రహించుకోవాలి అంటే ఇప్పుడు దేవతను ఆరాధిస్తే మనలో ఉన్న అంతఃశక్తువుని ఆ దేవతని దర్శిస్తుంది కాబట్టి, సమాధిస్తుంది కాబట్టి అలాంటి దేవతని మనం ఆరాధించడం అనేది మనకి పరిపాలనలో అంటే అమ్మవారి సంతస్వరూపంగా ఉన్నారు. గురుగారు ప్రతిష్ఠించారు కాబట్టి శంకరాచార్య వారు ఆయన ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎంతో మంది సనాతన ధర్మాన్ని దర్శనానికి ఆయన భారతదేశంలో తెలియనప్పుడు అమ్మవారి గ్రామదేవతలు కానీ అక్కడికి కామాక్షి అమ్మవారు సహా అభ్యర్థులు ఉండేవారు. చూస్తేనే భయపడిపోతుంటే శంకరాచార్య వారు ప్రదర్శితులు అమ్మవారికి శాంతదేవతలు ఈరోజు అందరూ ఆ శాంతదేవతనే పూజించుకుంటున్నాం. ఆలయంలో శంకరాచార్య వారు పూజించిన శాంతి చేశారు అమ్మవారికి దేవతని. అలాగే శాంతస్వరూపి అమ్మవారి అన్నప్పుడు మనం ఎలాగంటే మనకి ఏ కష్టాలు వచ్చినా అమ్మవారితో రోజు మనం అమ్మవారితో జరగడం వల్ల అమ్మవారిని ఏ కష్టాలైనా సరే దూరం చేస్తాం. అందరికన్నా ముందు జరిగే దైవం ఎవరు అంటే అమ్మవారి. ఎందుకంటే మాతృ స్వరూపంగా ఉన్నారు. ఇప్పుడు బిడ్డ ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు తల్లి ప్రయత్నంతో వస్తుంది. అలాగే అమ్మవారిని మాతృస్వరూపంగా ఆరాధించారంటే అమ్మవారు మీకు ఏ కష్టమైనా సరే తీరుస్తారు. ఎందుకు సాయిబాబా కూడా ఉన్నారు. ఎందుకంటే సాయిబాబా కూడా చరిత్ర చదివితే ఆయన సంతుడు ఎంతో మందిని ఈ మార్గంలో మోక్ష మార్గంలో పెట్టారు. వారి జీవితమే ఒక ఎంతో మంది ఆదర్శం. ఆయన జీవితంలో ఎంతో కఠినమైన నియమాలు పాటిస్తూ నిజంగా ఆయన దైవదాన సన్యాస వేషధారణ కాకపోయినా సన్యాసిలాగే జీవించారు. చాలా ఇప్పుడు చూడండి, భిక్ష తీసుకుని ఆయన జీవించుకునేవారు. భిక్ష కూడా నియమంగా తీసుకునేవారు. ఎవరు భోజనంతో భిక్ష చేసేవారు కాదు. మధ్యాహ్న సమయానికి భిక్ష వెళ్ళేవారు. ఒక 5 ఏళ్ళలో ఉండేవారు. భిక్ష దొరికితే తీసుకునేవారు, లేకపోతే అలాగే వస్తుండేవారు. అంత నియమంగా చేసేవారు. పూజలు చేసేవారు. ఎంతో నియమంగా ఇప్పుడు కూర్చుని ఉండేవారు. ఆయన 24 మంత్రాలు ఏమి తెలుస్తున్నారా అనేది ఆయనకే తెలుసు. ఎవరితో చాలా దుర్భాషగా ఉండేవారు. ఎవరితో ఏమి మాట్లాడేవారు కాదు. భగవంతుడి కోసం ఆరాధన కోసం వచ్చిన వాడికి ఆయన ఎప్పుడు ఏదో ఒక మార్గం చెప్తుండేవారు. భగవద్గీతని ఒక పద్ధతి చెప్పేవారు. అదే వేరే మనం వస్తే ఆనంద దేవతనే పూజించుకోమని చెప్పేవారు. ఎవరికి ఆయన నిరాకరించలేదు. అందరినీ ఆదరించారు. ఎవరు వచ్చినా సరే ఆయన ఆదరించేవారు. ఆయన మనిషితో ఎన్నో చేతులు చూపించినా అంతటికీ భగవద్ ఆరాధన వల్లే వచ్చిందని భగవంతుడు వేరే చూస్తున్నారు. హనుమంతుని ఆరాధించమని చెప్పే సందర్భం ఉన్నాయి. విజయాలు వచ్చిన వారిని ఎవరిని ఆరాధించుకుంటున్నారు అంటే ఆయన జీవితంలో ఏంటంటే వారు ఆచరించి మనిషి అనేవారు ఎలా బతకాలి అనే దాన్ని సంపూర్ణంగా ఎలా అలవరుచుకోవాలని వారి జీవితంలో ఆచరించి తీసుకున్నారు. వీటిని ఎంతో మంది చెప్పగలుగుతారు. ఎన్నో మంది ప్రవచనాలు ఇవ్వగలుగుతారు. దాన్ని ఆచరించి వారి జీవితంలో చూపించిన వారు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మంది మనకి భావతరాన్ని ఆదర్శంగా వస్తూ ఉంటారు. అలాంటి వారిలోనే ఒక అవధూతంగా చెప్పుకుంటూ ఉంటాడు సాయిబాబా. భక్త సంప్రదాయం వాళ్ళు అవధూతంగా ఉంటూ ఉంటారు. లేదు కొంతమంది సన్యాసి అంటూ ఉంటారు, కొంతమంది భక్తి అంటూ ఉంటారు. నామం ఏమైనా సరే వారి ఆచరణలో తెలుస్తున్నది ఏంటి అంటే వారికి యోగిగా నియమించారు. జీవితాంతం ఒక యోగ మార్గంలో ఒక యోగి ఎలా అయితే ఉంటారో అలాగే వేషధారణ వేరేగా ఉండవచ్చు, కానీ జీవితం మొత్తం ఆయనకి అదే ఆదర్శాన్ని ఆయన చూపిస్తూ వచ్చారు. అందరినీ అదే మార్గంలో చూస్తూ వచ్చారు. నాటి గురువులందరికీ గురువులు మనం ఈ దేవాలయం కూడా వారు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా దీనికోసం చెప్పారు. ఇలాగ వస్తుంటే వీరందరూ ఎంతో కష్టపడడానికి దేవాలయం ఇది చేయడానికి, భగవద్గీత చేయడానికి, దేవాలయాన్ని నిలబడడానికి, అందరూ పూజలు సంఘంగా తీసుకోవాలి. మన దగ్గరలో ఉన్న దేవాలయాల కోసం వీరందరూ కష్టపడి చూస్తుందంటే మనందరి కోసం
మనం పూజలు చేసుకోవడానికి అమ్మవారిని దగ్గరలో ఉండాలి. ఎంతతో చూడగలుగుతున్నాం, స్పీడ్గా దూరమే ఎదురే మనం కావాలని అన్నారు. అమ్మవారిని ఎక్కడికో వెళ్ళి దర్శించుకోవాల్సిన అవసరం లేదు. మన నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం వచ్చి ప్రారంభించి అమ్మవారి అమ్మవారి అందరినీ సన్మానంలో పెట్టాలని నడుస్తూ, అలాగే సేవ చేసుకునే వాళ్ళకి ఇక్కడ పశువులు పూజించే వాళ్ళందరి గురిలో అమ్మవారి సమాధానాన్ని అందించి అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రియదేవమైన దత్తాన్ని తీసుకుని చూసుకుని అలాగే గురువులైన జీవితానంద వారి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి తెలియదు. మరి అలా ఇంకొక దేవాలయం ఉంటుంది, ఒక వస్తువు ఉంటుంది. ఇవన్నీ చూసుకొని సాయంత్రం క్రమంలో యొక్క దేవాలయం ఉంటుంది. కాబట్టి తిరుపతి ఆలయం రామకృష్ణ గారు, రాములు గారు, శ్రీకాంత్ గారు దగ్గరికి వచ్చి స్వామివారికి పూర్వంగా సమయం ప్రారంభిస్తున్నారు. देवासो घृतमन्वविन्दन् इन्द्र एकतो सूर्य एकं च जानवेनादेकं च स्वधजानिष्टदक्षुः यो देवानां प्रथमं पुरस्तात् विश्वाधियो रुद्रो महर्षिः బాగున్నారా?